న్యూస్ పేపర్ చదువుతాం మనం. అందులో ఒక న్యూస్ ఉంటుంది. ఏంటది? ఒక కొరియన్ విద్యార్థి అమెరికాలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు ఒక చోట. చాలామంది అక్కడికక్కడే చనిపోయారు. వారిలో ఒక ఇండియన్ ప్రొఫెసర్ కూడా ఉన్నాడు. ఇది న్యూస్. ఆ ఇండియన్ ప్రొఫెసర్ పట్ల మనకు అహంకార మమకారాలు లేవు. ఎందుకంటే అది ఒక న్యూస్ ఐటెం. ఆ న్యూస్ ఐటెంగా భావించి మనం ఏం చేస్తాం? 4 రోజుల్లో మర్చిపోతాం. ఆ ప్రొఫెసర్ మరణం మన మనసుని పెద్దగా గాయపరచలేదు. ఎందుకని? న్యూస్ ఐటెం కాబట్టి. సంఘటనకు న్యూస్ ఐటెంకి తేడా ఏమిటి? అహంకార మమకారాలకు బయట జరిగేది అది న్యూస్ ఐటెం. అహంకార మమకారాలకు లోబడి అహంకార మమకారాల లోపల జరిగితే అది బలమైన సంఘటన అవుతుంది, నన్ను గాయపరుస్తుంది. అహం మమ ఉంటే ఒత్తిడి తప్పదు. సంఘటనలు ముందు అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి జరగవు, హఠాత్తుగా అట్లా జరిగిపోతాయి అంతే. ప్రొఫెసరు పూర్తిగా ఆరోగ్యవంతుడు, అతని జీవితం సవ్యంగా జరుగుతుంది. ఎందుకో మరి సడన్గా ఈ సంఘటన జరిగింది. వేదాంతం సూటిగా ప్రశ్నిస్తుంది, నీకు అహం మమ జీవితం కావాలా? పరిష్కారం ఉంది. నేను దేహంలో ఉండకూడదు, నాది అంటే కుటుంబంలో ఉండకూడదు, నేను అంటే దేహం మీద మమకారం ఉండకూడదు, నాది కుటుంబం మీద మమకారం ఉండకూడదు. అవి ఈశ్వరునికి చెందుతాయి. భక్తితో అహం మమ జయించాలి. ఇది ఫస్ట్ ఎయిడ్ పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఆత్మజ్ఞానం ట్రీట్మెంట్. ఇది శాశ్వత పరిష్కారం. నేను అసంగ ఆత్మ చైతన్యం అనుకోవాలి. నాకు ఈ దేహంతో కానీ కుటుంబంతో కానీ అసలు సంబంధం లేదు. ఆత్మ నేనుకు ఎదిగితే అహంకార మమకారాలు ఉండవు. కాబట్టి నా కుటుంబంలో ఎవరైనా చనిపోయినా అది న్యూస్ ఐటెం మాత్రమే అవుతుంది.